లక్షలు, పదవి విరమణ తర్వాత 5 లక్షలు, గ్రాట్యుటీ 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 గ్రాట్యుటీ. జిందాబాద్ జిందాబాద్. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. మాకు గ్యాస్ బండ్ వచ్చి 1250 రూపాయలండి. మాకు సబ్సిడీలు ఏమీ లేవండి, మేమే కొనుక్కోవాలండి. పిల్లడికి వచ్చి 15 గ్రాములు పప్పు తీస్తున్నామండి. ఎంతమంది పిల్లడు వస్తే అన్ని 15 గ్రాములు అండి. 5 గ్రాములు అయినండి, ఒక బిడ్డకు వచ్చి 5 గ్రాములు అండి. అటుకులేమో చేయదండి, పప్పు ప్యాకెట్లేమో పిండి. మేము ఏది ఖర్చు పెట్టినా అది మా చేతి ద్వారా వెళ్తుంది తప్ప మాకు పైనుంచి వచ్చి అసలు ఏమి అమౌంట్ అని ఏమీ లేదండి. సొంత ఖర్చులే చేస్తున్నారండి. జిరాక్స్లకి ఇవన్నిటికి కూడా మాదే ఖర్చులండి. అధికారుల వేధింపుల వల్ల మేము ఎక్కువ టెన్షన్ అయిపోతున్నాం సార్. నైట్ టైం కూడా మాకు నిద్రలు పట్టట్లేదు సార్. ఏ టైం ఏమొస్తుందండి. హై స్కూల్స్ కి అందరికి హాలిడేస్ ఇస్తారు కానీ మాకు మాత్రం వర్షాలు వచ్చినా పోరాడదాము, సాధిందాము. లేదంటే కనుక రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అధ్యక్షుని ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు. మీకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మరి 4 సంవత్సరాల 9 నెలలు అవుతూ ఉంది. అంటే ఇంకొక 90 రోజుల్లో ఈ ప్రభుత్వం పని అయిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా తనకిచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో మీకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చవలసిన బాధ్యతను ఆయన విస్మరించడంతో ఈరోజు మీరందరూ కూడా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు పాదయాత్రలో అడుగడుగునా కూడా నేను కూడా చూశాను. ఆ రోజు మీడియాలో మరి ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ మీ సమస్యల మీద ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మరి ఆయన మీ తలలు నిమిరాడు. మరి ఏదైతే మీకు ఆశీర్వాదం ఇచ్చాడు, తెలంగాణలో కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడికి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు మీరు రోడ్డెక్కితే మిమ్మల్ని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అరెస్టులు చేసి మరి ఏదైతే స్టేషన్లకు తరలిస్తూ ఉన్నాడు, లాఠీలు రులిపిస్తూ ఉన్నాడు. మహిళలను కూడా చూడకుండా మగ పోలీసులతో జుట్టు పట్టుకుని చీరలు పట్టుకుని లాగుతున్నటువంటి పరిస్థితికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి దిగజారినటువంటి స్థితిలో, తప్పనిసరి పరిస్థితుల్లో, గత్యంతరం లేనిటువంటి పరిస్థితుల్లో ఈవేళ మీరందరూ కూడా రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి రావడం చాలా చాలా దురదృష్టకరం. ఈ అంగన్వాడీ ఎవరైతే హెల్పర్స్ కానీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఇందులో సగానికి పైగా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు. మరి కేవలం మాటల్లోనే నా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, నా మహిళలు అంటాడు కానీ, నా అక్క చెల్లెళ్ళు అంటాడు కానీ, ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది అక్క చెల్లెళ్ళు ఈవేళ ఇండ్లు గడవనటువంటి పరిస్థితిలో ఉంది అనే విషయం ఆయనకు అర్థం కాకపోవడం. ఎందుకంటే ఈరోజు ఏదైతే 11,500 రూపాయలు మరి మీ చేతికిచ్చి మరి అక్కడితో చేతులు దులుపుకుంటూ ఉన్నారు. మరి 4.5 సంవత్సరాల నుంచి మీ చేత చాకరీ చేసుకుంటూ, నిన్ననే ఒక మరి ఎవరైతే సోదరీమని చెప్పింది, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా చేయలేనిటువంటి యాప్లని కూడా మాకు ఇస్తూ ఉన్నారు. ఆ యాప్లు చేయాలంటే మరి గంటలు 2 గంటలు నెట్ లేకపోతే అవట్లేదు. మేము దానితోటే కుస్తీ పెట్టేటువంటి పరిస్థితి. ఆ నెట్లుగా కనుక మేము చేయకపోతేనేమో ఉన్నతాధికారులతోటేమో చెవాట్లు తిని మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే బాధలు పడేటువంటి పరిస్థితి అని చెప్పేసి అడుగడుగునా కూడా ఎన్నో ఇబ్బందుల్ని మీరందరూ కూడా ఫేస్ చేస్తూ మరి 4.5 సంవత్సరాలు నిజంగా మీరు అయితే చాలా ఓపిక పట్టారు మీరు. ఎందుకంటే ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ అన్ని ధరలు పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఆయన పెంచుతూ పోతానంటే మనకేదో పెన్షన్లు, జీతాలు ఇవన్నీ పెంచుతాడు అనుకున్నారు మీరు, కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోయాడు ఆయన. మరి ఆ పెంచుకుంటూ పోయినట్లుగా మన జీతాలు మాత్రం ఎక్కడ కూడా పెరగనటువంటి పరిస్థితి, దుస్థితి ఈవేళ ఉంది. చేత ఖచ్చితంగా ఏదైతే మీ న్యాయమైనటువంటి పోరాటం మీది విధంగా ఏదని ప్రభుత్వం బెదిరింపులు పూనుకున్నా వాళ్ళ తరఫున అండగా తోడుగా ఉండండి పార్టీ తరఫు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి కూడా మేము ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున అందరికీ పంపించడం జరిగింది. అంచేత ఖచ్చితంగా ఏదైతే మా అక్క చెల్లెళ్ళు, మా తోబొట్టువులు, మా ఆడపడుచులు మీరందరూ ఖచ్చితంగా మీకు ఏ చిన్న ఎఫెక్ట్ వచ్చినా లేదా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది మాకు వచ్చినట్టుగానే భావించి మేమందరం కూడా మీకు అండగా తోడుగా ఉంటాం. ఈ బెదిరింపులకి ఇట్లకి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము ఎన్నుకున్నారు. ఎందుకంటే మీ న్యాయమైనటువంటి కోరికలు, న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదని ప్రభుత్వం బెదిరింపులు పూనుకున్నా వాళ్ళ తరఫున అండగా తోడుగా ఉండండి పార్టీ తరఫు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి కూడా
మేము ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున అందరికీ పంపించడం జరిగింది. మీకు ఏ చిన్న ఎఫెక్ట్ వచ్చినా లేదా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది మాకు వచ్చినట్టుగానే భావించి మేమందరం కూడా మీకు అండగా తోడుగా ఉంటాం. ఈ బెదిరింపులకి ఇట్లకి మనం ఆలోచించాల్సిన పని లేదు. కష్టంలో ఉన్నారు అంచేత మీరు చేసేటువంటి కార్యక్రమాలు అంటే ఈ టెంట్లు కానీ కుర్చీలు కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్లు ఇట్లా ఏ ఒక చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఖర్చులకి అన్నింటినీ కూడా నేనే భరిస్తాను, మీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి నేను, ఎందుకంటే మీరు అసలే కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ ఇవన్నీ కష్టాలు తెచ్చుకోవద్దని చెప్పి నిన్ననే వాళ్ళకి ఒక 10,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఒక 10,000 రూపాయలు మీరు ఎవరైతే అసోసియేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అందజేస్తాను. అదేవిధంగా రేపు కోడూరు మండలం కూడా వెళ్ళి రేపు కూడా వాళ్ళకి చేస్తాం. అంటే ఈ 10,000తోటే సరిపెట్టట్లేదు, మీరు ఖర్చులు రాసుకొని ఇంకా మీకు ఈ అయిపోయిన వెంటనే మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ పంపిస్తాను. మీరు మద్దతుగా ఉండి మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఏదైనా ఉంటే నా దృష్టిలో పెడితే మళ్ళీ నేను చేస్తాను, ఇబ్బంది లేదు.